క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తూనే ఉంది. మన బార్డర్స్లో, ఇంటర్నేషనల్ బార్డర్స్లో వాళ్ళ దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడికక్కడ మనం వాటిని న్యూట్రలైజ్ చేస్తూనే ఉన్నాం. ఈ మొత్తంలో డ్రోన్స్ మాట ఎక్కువ వినిపిస్తుంది. డ్రోన్స్ అంటే ఏంటి? అవి ఎందుకు ఉపయోగిస్తున్నారు వార్లు? పాకిస్తాన్ మన మీదకి డ్రోన్లు ఎందుకు పంపిస్తుంది? అంటే వాళ్ళు అధికారికంగా మేము కొనసాగించట్లేదు ఈ యుద్ధం అని చెప్తున్నా, మనందరికీ తెలిసిందే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు అన్నది. డ్రోన్స్ ఎందుకు ఉపయోగించారు ఈ యుద్ధంలో అంటే, డ్రోన్స్ ద్వారా వాళ్ళు బాంబులు డిప్లాయ్ చేయడం కానీ, లేదా వాటిలో కెమెరాస్ పెట్టి పంపించడం కానీ, అలాంటి వాటి కోసమే డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. అలాంటి 50 డ్రోన్స్ని మనం న్యూట్రలైజ్ చేయగలిగాం. అంటే ఎక్కడికక్కడ యాంటీ డ్రోన్ సిస్టమ్తో దాన్ని భూమిని తాకకుండా గాల్లోనే పేల్చివేయడం అయితే జరిగింది. అదే విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. డ్రోన్స్ని నేలకి అంటనివ్వకుండా గాల్లోనే పేల్చివేయడం అయితే ఇండియన్ ఆర్మీ చేయగలిగిందనమాట. సో ఈ డ్రోన్స్ అనేవి ఎందుకు ఉపయోగించారో చెప్పాను కదా. అలాగే ఈ డ్రోన్స్ ఉపయోగించడానికి ఇంకొక ప్రథమ కారణం ఏంటి అంటే, వాళ్ళు గనక ఇక్కడికి వస్తే వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బార్డర్ క్రాస్ చేయడమే కష్టం. ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడికి రాకుండా డ్రోన్స్ ద్వారా టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు బాంబ్స్ డిప్లాయ్ చేయడానికి కానీ, లేదా కెమెరాస్ దానికి అమర్చి ఇక్కడికి పంపించడం కానీ జరిగింది. అలాంటి కొన్ని డ్రోన్స్ అంటే 50 దాకా మనం న్యూట్రలైజ్ చేయగలిగాం యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా. సో ఇవి మనకి లోపలికి రాకుండా మనమైతే అడ్డుకోగలిగాము.